త్వరలో మార్కెట్లోకి కొత్త ₹1000 నోట్లను తెచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రద్దు చేసిన 500, 1000 నోట్ల రూపంలో ఉన్న 14.5 లక్షల కోట్లలో ఇప్పటికే 8 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని, మరోవైపు మార్కెట్లోకి కొత్త నోట్ల రూపంలో 3.35 లక్షల కోట్లు మాత్రమే ప్రవేశించాయని ఆర్బీఐ తెలిపింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు రోజు 25,000 కోట్లను బ్యాంకుల ద్వారా ఆర్బీఐ మార్కెట్లకు వదులుతోందని, ఈ లెక్కల సాధారణ స్థితి ఏర్పడేందుకు దాదాపు ఇంకా 45 రోజులు పట్టే అవకాశాలున్నాయని కూడా ఆర్బీఐ అధికారులు తెలిపారు. అయితే సమస్యను మరింత త్వరగా తీర్చేందుకు సమీప భవిష్యత్తులోనే 1000 నోట్లను కూడా తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. 2000 నోట్లకు చిల్లర సంపాదించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జన్ధన్ ఖాతాల్లో నగదు ఒక్కసారిగా పెరగడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఖాతాల సంఖ్య 16.47 లక్షలకు పెరగడం విశేషం. జన్ధన్ ఖాతాల్లో నల్లధనంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మరోవైపు ప్రజల్ని ఖాతాలు తెరిచేందుకు ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జన్ధన్ ఖాతాల్లో నగదు 60% పెరిగింది. ఈ నెల 9 నాటికి జన్ధన్ ఖాతాల్లో ఉన్న మొత్తం 45,637 కోట్లు కాగా 23వ తేదీకి ఆ మొత్తం 72,835 కోట్లకు చేరుకుంది. యోయో న్యూస్, హైదరాబాద్.